ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు త్వరగా విని సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిద్దాం. క్రిస్మస్ గూర్చిన సంగతులు మనకు కొత్త ఏం కాదు. క్రిస్మస్ను గూర్చి మనం మాట్లాడుకునేవి సండే స్కూల్ లెవెల్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే అందించాల్సిన వర్తమానాన్ని, సమాజానికి మనం చేయాల్సిన ప్రచారాన్ని సరిగ్గా చేయడంలో కొన్ని సంఘాలుగా విఫలమవుతున్నాం. ఎందుకు అంటే క్రిస్మస్ అనగానే రాను రాను బయట వారి పండగల్లాగే తయారు చేస్తుంది. పండగ అనేది ప్రాముఖ్యం కాదు, కానీ అది ఎవరి గూర్చి అయితే మనం చేస్తున్నామో ఆయన ప్రచురింపబడడం అనేది ప్రాముఖ్యం. ఆయన ఎవరైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో ఆయనే కనుక మిస్ అయ్యారనుకోండి, చేసిన ప్రతి పండగ దండగే. ఇక కాకపోతే మీరు చూడండి, రాను రాను పెద్దలు నేర్పించిన విలువలు కూడా క్రిస్మస్ వాతావరణంలో మర్చిపోతున్నాం. ఒకప్పుడు పెద్దలు ఇంపార్టెంట్ దేనికి ఇచ్చేవారు ఏంటంటే దేవుని వాక్యానికి ఇచ్చేవారు. ఆ వాక్యానికి విలువనివ్వడం మానేశారు. ఆ పురాతనమైన కాలంలో ప్రజలు చదువుకునేవాళ్ళు, చదువు లేని వారు తక్కువ ఉండేవారు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా అర్థవంతమైన నాటికలు వేయించేవారు. మరియమ్మ ఎలా బాధపడిందో, యోసేపు తన గర్భాన్ని ఎలా కాపాడుతూ తిరిగాడో, ఆ ఇరుగు పొరుగు మనుష్యులు వారికి సత్రంలో చోటు ఇవ్వలేనప్పుడు ఆ నిండు సోలాలు ఎలా విలవెల్లాడిపోయిందో, ఇలాంటివి ఒక నాటికగా చూపించేవారు. ఇప్పుడు అవి పోయాయి. ఇప్పుడు అంతా ఏమొచ్చిందంటే చెప్పండి, డ్యాన్సులు వచ్చాయి. ఇంకా ఏమొచ్చాయంటే డీజేలు వచ్చాయి. ఆ తర్వాత ఏమొచ్చాయంటే క్రైస్తవ రచనలు చచ్చిపోయాయి. ఇలాంటి అర్థవంతమైన పాటలు పాడేవారు కరువు అయిపోయారు. ఏమొచ్చాయి ఇప్పుడు రచనలు అంటే ఏదో తెలియని అంబరాలు వచ్చాయి. దాని వెనకాల సంబరాలు అంటున్నారు. ట్యూన్ డీజే ట్యూన్ మీద వెళ్తుంది. ఆ ట్యూన్కి ఒక పదాన్ని తగిలిస్తారు. చుక్కు పుట్టింది, చుక్కు పుట్టింది, చుక్కు పుట్టింది, చుక్కు పుట్టింది అంటున్నారు. పుట్టిందిలే, తర్వాత ఏం చేసింది చెప్పరు. ఎందుకంటే రాసినోడికి బైబిల్ నాలెడ్జ్ లేదు కనుక చుక్కానే చెప్పాడే తప్ప ఇంక మనకి ఏం చెప్పలేదు. దాంట్లో ఇలాంటి తమ్ముళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు డీజే మ్యూజిక్ని గట్టిగా పెట్టించారు. డీజే దాడ 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 దాడ, డీజే 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 చుక్క, డీజే చుక్క 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 డీజే అంతే. బయట వాళ్ళు కూడా అలాగే డీజేలు పెడుతున్నారు, మీరు చూసారు వాళ్ళ పండగలకి. కాకపోతే మనం చుక్కలు అంటున్నాం, వాళ్ళు జీడి పిక్కలు అంటున్నారు అంతే. వాళ్ళు జీడి పిక్కలు అని డీజేలు పెడతారు. మన వాళ్ళు చెప్పండి. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకోడు మన ఆత్మీయ జీవితానికి మంచిది. వాళ్ళేమో ఏదో పిక్కలని పిచ్చి డ్యాన్స్లు వేస్తే మన వాళ్ళు చుక్కలని వేస్తున్నారు. అడుగుతున్నాను, దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? తేడా ఏముండాలో తెలుసా? దేవుని యొక్క వాక్యము ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వృత్తాంతం ఎలా జరిగిందో మనకు తెలియాలి. సంబరాలను ఎగురుతున్న, అంబరాలను ఎగురుతున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మొట్టమొదటి క్రిస్మస్లో అంబరాలు ఉన్నాయా? ఆందోళన ఉంది. మొట్టమొదటి క్రిస్మస్లో సంబరాలు ఉన్నాయా? అమాయకమైన పేద ప్రజలకు శ్రమలు ఉన్నాయి. ఆ మొట్టమొదటి క్రిస్మస్ నాణ్యతగా జరిగింది. వాళ్ళ జీవితాలు అర్పితమైన దీపాలుగా మారిపోతే క్రిస్మస్ కాంతులు సమాజానికి అందించారు. మీరు అర్థం చేసుకోండి. మనం అర్థం చేసుకోవడానికి మీకు తెలిసిన సందర్భాల్లో నుంచి వెళదాం. ఒకసారి లూకాసు సువార్త తీయండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆగుదాం.
యేసు ప్రభు పుట్టుక వెనకాల లూకా గారు నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఒక రాజకీయ ఒత్తిడి ఎలా ఉండాలో చెప్పాలనుకుంటున్నాడు. సామాన్య ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చెప్పాలనుకుంటున్నాడు. ఎవడో తిక్కల చక్రవర్తి వచ్చాడట. ఆ తిక్కల చక్రవర్తి సీజర్ అగస్టస్, వాడు రోమాకి చక్రవర్తిగా ఉన్నాడు ఆ రోజు. సిరియా గవర్నర్ ఎవరైతే ఉన్నాడో వాడి పేరు కురేనియస్. వీరిరువురి అయాంలో భయంకరమైన శాసనం, ఫస్ట్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. సెన్సస్ తీయండిరా బయటకు అన్నారట. సెన్సస్ అంటే లెక్కలు తీయండి. ఏ లెక్కలు తీయాలి? జనాభా లెక్కలు తీయండి. జనాలు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టండి. జనాలు పిల్ల జల్ల వృద్ధుడు ఆడవారు ఎవరైతే ఉన్నారో, మగవారు, కష్టపడేవాడు, నడవగలిగిన వాడు, నడవలేనివాడు, వయసు, ఈ లెక్కింపులు భూభాగాలన్నీ రాయండి. ప్రతి ఒక్కరిని పిలవండి. ఎందుకు జనాభా లెక్కలు తీయమన్నారు? మొట్టమొదటి రోమ ప్రభుత్వం మొదటి ప్రజా సంఖ్య. ఎందుకు జనాభా లెక్కలంటే ప్రజలకి అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్నం పెడదామని కాదు. నీళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో గృహాలు ఇవ్వడానికి కాదు. ఎక్కడెక్కడైతే దూర ప్రాంతాలు విదేశీయులతో కలిసిపోయి బ్రతుకుతున్నారు వాళ్ళకి సొంత పౌరసత్వాలు ఇద్దామని కాదు. మరెందుకు జనాభా లెక్కలు తీయమన్నారంటే చరిత్ర చెబుతుంది, ట్యాక్స్ వసూలు చేయడానికి తీయమన్నారట. దేనికి? ట్యాక్స్. ట్యాక్స్ అంటే పన్ను. ప్రజల దగ్గర పన్ను వసూలు చేయడానికి. ఎవరి దగ్గర పన్ను వసూలు చేస్తారయ్యా అంటే పేదోళ్ళు ముక్కు పిండు కూడా పన్ను వసూలు చేయడానికి. ఎంతమంది ఉన్నారో లెక్కెట్టండి, దానికి తగ్గ పన్ను వసూలు చేయండి, రమ్మని చెప్పండి. ఆశ్చర్యం అనాలో, బాధ అనాలో, ఆందోళన అనాలో తెలియదు. కానీ ఆ సందర్భం చదువుతుంటే ఒక మాట గుర్తొస్తుందండి. ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ వారి సొంత గ్రామాలకు రమ్మని, తమ సొంత పట్టణాలకు రమ్మని కౌరంపారట. మరియమ్మ ఇంకా భర్త కాని భర్త అయిన యోసేపు ఏ మండలంలో ఉంటున్నారండి? వాళ్ళు నజరేతు మండలంలో ఉంటున్నారు. ఆ మండలాన్ని ఆనుకునే ఒక పల్లె ప్రాంతం ఉంది. ఆ పల్లె ప్రాంతం నజరేతు. ఆ ఏరియాలో ఉంటున్నారు. పరిగెట్టుకుని రండి అంటే పరిగెట్టుకు వస్తున్నారట. ఎందుకు రావాలంటే అక్కడ రాస్తాడు, తమ తమ పుట్టిన వారి గోత్రములు చొప్పున ఆ ప్రాంతాలకు రమ్మంటారు. అంటే ఒక మాట మీరు చరిత్ర ఇలా చెబుతుంది. అంటే వీళ్ళ సొంతూరు నజరేతు కాదా? వీళ్ళది కాదు. వీళ్ళ సొంత మండలం గలిలయ కాదా? వీళ్ళది కాదు. మరి వీళ్ళది ఏ ఊరు సొంతూరు? మరియమ్మ యోసేపులది బెత్లెహేం. మరి బెత్లెహేములో ఉండవారు బెత్లెహేములో ఉండకుండా నజరేతు వరకు ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళ ఏ వలస బతుకులండి వీళ్ళది. పొట్ట చేత్తో పెట్టుకుని గుప్పెడి మెతుకుల కొరకు పని ఎక్కడ దొరుకుతుందని పల్లెటూర్ల వరకు పోయిన వలస జీవులు, కడు పేదరికంలో దారిద్ర రేఖను దిగును బతుకుతున్న పేదోళ్ళు ఎవరు చెప్పండి? మరియమ్మ యోసేపు. నిజానికి వీళ్ళ సొంతూరు దావీదు పురము బెత్లెహేములో ఉండాలి. అక్కడ ఉండలేకపోయారంటే వీళ్ళకి వసతులు లేవు, సరి అయిన భూములు లేవు. చరిత్ర ఇలా లిఖించింది. ఎందుకు వీళ్ళు ఎంత దూరం పోయారంటే వాళ్ళు వలస కూలీలు పోయినట్టు పోయారు. వలస వెళ్ళిపోయారు ఆ ఏరియాకి. ఎప్పుడో వాళ్ళ పెద్దోళ్ళ కాలం నాటి వలస వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు. ఈ టైంలో ప్రభుత్వం అందేరే ఎవడు సొంతూరు ఆడొచ్చేండ్రా లెక్కలు రాయాలన్నారు. ఎవడెవడు సొంతూరు మూలాలు ఎక్కడున్నాయో ఆ సొంతూరులు వచ్చేయండి లెక్కలు రాయాలంటే ఆ లెక్కల్లోకి రాయబడ్డానికి నిండు సోలాల్ని రోడ్ల మీద పరిగెట్టించారండి. నేను అడుగుతున్నానండి, సంబరాలు అంబరాలు అనేవారిని, మొట్టమొదటి క్రిస్మస్కి తల్లి అయిన మరియమ్మకి అంబరం లేదు చెప్పండి. కడుపు నిండా బరువు ఉంది, గుండెల నిండా భయం ఉంది, తన జీవితంలో పేదరికం అనే శ్రమ ఉంది. ఎవడో తిక్కల చక్రవర్తి జనాభా లెక్కలకు రమ్మంటే అమాయకులుగా పారిపోయే ఒక అమాయక తత్వం ఉంది. పరిగెడుతున్నారు. వారు ఎంత ఆతృతగా పరిగెడుతున్నారంటే నిండు సోలాలైన రావాల్సిందే. రాకపోతే ఏం చేస్తారు? చరిత్ర చూడండి. రాకపోతే ఏం చేస్తారు? ట్యాక్స్ కట్టలేదో, ప్రభుత్వం మాట వినలేదో, చూస్తుండగానే బాగా వినండి,
చూస్తుండగానే సోలాలిచ్చి పొడి చేస్తారు. చూస్తుండగానే మైనులో ముంచి ఆ వీధి మూలలు ఏవైతున్నావో ఆ ఈదులు నడుస్తూ ఉండగా ఆ స్తంభాలకి మైనులో కట్టి క్రైస్తవులే కాదు, వడ్డీ కట్టినోడు ఎవడైనా సరే తగలెట్టేస్తారు. అంటే ఆ ప్రభుత్వం ఎంత క్రూరంగా ఉండేదంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా, ట్యాక్స్ కట్టకపోయినా చంపేస్తారు. అలాంటి చావు అంటే వీళ్ళకి భయం గనకే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పేదోళ్ళందరూ పరిగెట్టారు ఆ జనాభా లెక్కల్లో రాయించుకోవడానికి. అందులో పేదది తల్లి అయిన మరియమ్మ, అందులో పేదోడు భర్త కానీ ఇంకా ప్రదానం చేయబడిన యోసేపు. వీళ్ళిరువురు పరిగెడుతున్నారు. ఆ పరిగెడుతున్నప్పుడు రాస్తున్న వచనం చూడండి, 4వ వచనంలో, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఏం లెక్క జరుగుతుందండి? జనాభా లెక్కలు జరుగుతుంది. ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఏంటో తెలుసా? ఈరోజు జనాభా లెక్కలు జరిగాయి అనుకోండి, టీచర్ గారు మాస్టరు మన ఇంటికి వస్తారు. ఆ రోజు జనాభా లెక్కలు జరిగాయి అనుకోండి, పేదోళ్ళే అధికారుల దగ్గరకు పరిగెట్టాలి. ఈరోజు ఎందుకు రారంటే, బాగా వినండి, ఈరోజు ఎందుకు పరిగెట్టరంటే ఇది ప్రజాప్రభుత్వం. ఆ రోజు ఏ ప్రభుత్వాలంటే రాజుల ప్రభుత్వాలు. అందుకే రాజు మాటే శాసనం గనక రాజుకు తల దించకపోతే తల నరికేస్తారు. అందుకే అధికారులు పిలిస్తే పరిగెట్టారు, వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి ప్రజాసంఖ్య జరుగుతుంది. ఈ మధ్యకాలం చాలా వంకరోలు వచ్చేసి యేసుప్రభు పుట్టిన దాఖలాలు లేవండి అంటున్నారు. మరి ఎవరి దాఖలాలు ఉన్నాయండి అంటే వాళ్ళ తాతయ్యే కనబడు వీడికి, ఏకంగా ఎవరే లేవట. అలా అన్నవారికి గుర్తుపట్టండి, ఈ జనాభా లెక్కలు రాసిన దానికి ఒక కాలం ఉంది. ఆ కాలం పేరేంటో తెలుసా? ఏయుసి అంటారు దాన్ని. ఏయుసి అంటే ఫుల్ నేమ్ లేదా ఫుల్ మీనింగ్ ఏంటంటే, ఆ ఏయుసి అంటే హబు హుర్బే కోన్ దిదా అంటారు దాన్ని. హబు ఉర్బే కోన్ దిదా అంటే అర్థం లేదని నాకు అర్థమైంది. హబు ఉర్బే కోన్ దిదా అంటే రోమా పట్టణ నిర్మాణం అనంతరం జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంటే రోమా పట్టణ నిర్మాణం అనంతరం అంటే దాని కాలం ఎంత? 754. అంటే 754 అంటే దేనికి 754? యేసు ప్రభువుకి ముందున్న 754 కాదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఇప్పుడు మనం కాలాన్ని విడదీయాలనుకోండి, క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని కాలాన్ని దేంతో విడదీస్తున్నాం? యేసుప్రభుని బట్టి. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని యేసుక్రీస్తు వారిని బట్టి కాలం విడదీస్తే, యేసుక్రీస్తే లేనప్పుడు కాలాన్ని ఎలా విడదీస్తారు? అప్పుడు ఆ రోజు రోమీలు విడదీసే కాలం ఏంటంటే ఏయుసి, అంటే అబు ఉర్బే కోన్ దిదా. అంటే వాళ్ళ కట్టిన ఒక నిర్మాణం ఉంది, ఆ నిర్మాణం కట్టిన ఒక కాలం ఉంది. వాళ్ళ కాలాన్ని ఎలా కొలుస్తారంటే ఈ నిర్మాణానికి ముందు, ఈ నిర్మాణం తర్వాత, అంటే ఈ నిర్మాణం కట్టిన 754లో ఫస్ట్ సెన్సస్ జరిగింది. ఇవి ఉన్నాయి ఆధారాలు. ఈ ఫస్ట్ సెన్సస్ ఎప్పుడైతే జరిగిందో ఆ జరుగుతున్న టైంలో ఈ నిండు సోలాల పరిగెట్టింది ప్రదానము చేయబడిన చిన్నది. ఎవరట? ప్రదానము చేయబడిన చిన్నది. ప్రదానము మాత్రమే చేయబడింది, ఇంకా ఏం కాలేదు చెప్పండి? పెళ్లి కాలేదు. ప్రదానం చేయబడిన ఈ అమ్మాయిని ఎప్పుడైతే జనాభా లెక్కల గ్రామాల్లో పరుగును తీసింది చూడండి. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఇటు యోధ ప్రజలకి భయపడాలి, ఇటు గవర్నమెంట్కి భయపడాలి. వీళ్ళు ఎందుకు భయపడాలంటే వీళ్ళ సామాన్యులు. పైగా ప్రదానము చేయబడిన తర్వాత 9 నెలల గర్భం వేసుకుని ఆ యూదుల మధ్య తిరిగితే అర్థం చేసుకునే మంచోళ్ళు అనుకుంటున్నారు యూదులు. తేడా పాడా వస్తే రాళ్ళు ఇచ్చుకోటి చంపేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పనా?
ప్రదానము చేయబడిన తర్వాత 1 year అలా వదిలేస్తారు. ఎవరిని? పెళ్ళికూతురిని, పెండ్లి కొడుకుని 1 year అలా వదిలేస్తారు. ఎప్పుడైతే ప్రదానం చేశారో మళ్ళీ అదే తేదీ ఏడాది తిరిగి వచ్చిన తర్వాత ఇంచుమించు అదే తేదీలో పెళ్లి చేస్తారు. అంటే 1 year గ్యాప్ వదిలేస్తారు. ఈ 1 year గ్యాప్లో ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ స్టార్టింగ్ చేసుకోరు. ఈ 1 year గ్యాప్లో ఏం చేస్తారు? వీళ్ళు అబ్జర్వేషన్లో ఉంటారు. ఎవరు అబ్జర్వేషన్లో ఉంటారు? పిల్లింటికాడ పిల్ల ఉండాలి, పిల్లోడింటికాడ పిల్లోడు ఉండాలి. ఈ ఊరు ప్రజలు ఆ అమ్మాయిని చూస్తారు, ఆ ఊరు ప్రజలు ఈ అబ్బాయిని చూస్తారు. ఏమాత్రం తేడా వచ్చిందో శవడాలు తీసేస్తారు, పెళ్లి చేయరు. మరో మాట చెప్పనా, వాళ్ళకున్నంత పక్కడబందీ అయిన రూల్స్ ఎవరో పాటించరు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశకాండ 22వ అధ్యాయం ఉంటుంది. ఇంటికి వెళ్ళినారు చదవండి. ప్రదానం చేయబడిన వారు మీద మచ్చ కానీ, డాగ్ కానీ, ఎలిగేషన్స్ కానీ వచ్చాయో పెద్దల తగులో రచ్చబండి పెట్టి అది నిజమో కాదో తేల్చి, అది నిజమని తేలిందో ఆ ప్రదానం చేయబడిన వారు మరొకరితో తప్పుడు పనులు చేస్తున్నారని తెలిసిందో చంపేస్తారు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ప్రదానము చేయబడిన వీళ్ళిద్దరూ కూడా పెద్దగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ ఎక్కువ మాట్లాడుకుంటే ఏం చేస్తారు చెప్పనా, వాళ్ళ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నారని వాళ్ళకి ప్రతిదండన చేస్తారు. ఆశ్చర్యకరమైన మాట చెప్పనా, అదే రూల్ ఇప్పుడు ఉంటే ఒకడికి పెళ్ళి అవుద్దండి? నేను అడుగుతున్నా, అదే రూల్ ఉంటే ఇప్పుడు అవుద్దా? ప్రధానం వరకు వద్దు కానీ వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని పెద్దోళ్ళు అనుకుంటే చాలండి. నువ్వు ఎలా వచ్చాయి, నేను ఎలా వచ్చేస్తాను? ఎక్కడికి వచ్చేద్దావు? ఊరి మీద ఆంబోతుల్లో తిరగడానికి. ఇటు ఇంకా ఇలా అనుకుంటేనే నువ్వు అలా వచ్చాయి, నేను ఎలా వచ్చేస్తాను అన్నాడట. నేను అడుగుతున్నాను, మనకంత లూజ్ సంస్కృతి కాదు వాళ్ళది, గుర్తుపెట్టుకో. వాళ్ళు చాలా పకడబందీగా ఉంటారు. అలాంటి టైంలో యూదులు ముందు 9 నెలల గర్భాన్ని పట్టుకుని బయటికి రావాలి. యూదులే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చూస్తుంది. వాళ్ళు అడుగుతారు, మీకు పెళ్ళి అయిందా అంటే ఇప్పుడు పెళ్ళి అయిందని చెప్పాలా, ప్రధానమైందని చెప్పాలా? ఇన్ని చిక్కుముడు ప్రశ్నలు ఉన్నాయి ఆవిడకి. ఇంత ఆందోళనతో, ఇంత భయంకరమైన ప్రశ్నల మధ్య ఆ నిండు సోలాలు వెళ్ళిపోతుంది, భయపడుతూ మొత్తం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనంలో, 6వ వచనంలో, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను, తన తొలుసూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో వారిని పొరండబెట్టును. ఆగుదాం, ఆ పదాన్ని నొక్కుదాం. ఎక్కడ స్థలం దొరకలేదంటే వాళ్ళకి పశువుల తొట్లు, బాగానండి, వాళ్ళకి సత్రంలో స్థలం దొరకలేదట, వాళ్ళకి పశువుల తొట్టు దగ్గర స్థలం దొరికిందట. అండి, ఆ రోజైనా ఈ రోజైనా మొట్టమొదటి క్రిస్మస్లో ప్రజల మధ్య ఆయనకి స్థలము దొరకలేదు. ఈరోజు దొరుకుతుంది కదంటే ఏం దొరుకుతుందండి క్రిస్మస్లో? నిన్న మొన్న ఒక దరిద్రం జరిగింది. ఏం చెప్పనా, క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. ఆ పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్తున్నారు. వాక్యం చెబుతూ ఉండగా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చిందంటే మరో పాస్టర్ గారు వచ్చి ఈ పాస్టర్ గారి చేతిలోంచి మైక్ లాగేసుకుని ఘనమైన మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏదికి మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని వర్తమానాన్ని ఆపేశారు. ఆపేసిన వెంటనే పిలువబడిన పాస్టర్ చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన అలా కూర్చుని చూస్తుంటే మరో పాస్టర్ గారు వచ్చి మీరు వాక్యాన్ని కంటిన్యూ చేయండి అన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు వైపు చూస్తే ఎమ్మెల్యే గారు అన్నారు, అయ్యా దేవుని మాటలు అలా ఆపకండి, మా గురించికి మీరు దేవుని మాటలు కంటిన్యూ చేయండి అని ఎమ్మెల్యే గారు అన్నప్పుడు పాస్టర్ గారు లేచి ఒక మాట అన్నాడు, బయటోళ్ళకున్న ఇంకిత జ్ఞానం చెప్పండి మనోళ్ళకి లేనందుకు సిగ్గుకరం అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, ఆ రోజు యేసుప్రభువు వాళ్ళకి స్థలం దొరకలేదు, ఈ రోజు ఇలాంటి ఏదికల మీద ఎవరికి స్థలం ఇస్తున్నారు చెప్పండి? రాజకీయ నాయకులకి స్థలం ఇస్తున్నారు.
లోకల్ లీడర్కి స్థలం ఇస్తే చెప్పే వర్తమానం ఆపేస్తున్నారు. మీరు పని చేయండి, రాజకీయ నాయకులను పిలవద్దని ఏ సంఘాన్ని అనడం లేదు, కానీ ఒకవేళ పిలిస్తే నీకు కూర్చోబెట్టే దమ్ముంటే పిలువు, లేకపోతే పిలకు. ఎందుకంటే ఎమ్మెల్యే కన్నా గొప్పోడు సేవకుడు, అది గుర్తుపెట్టుకో. ఎమ్మెల్యే కన్నా గొప్పది దేవుని వాక్యం, గుర్తుపెట్టుకో. వాళ్ళ దేవుని గౌరవిస్తున్నారు, ఆ వాక్యాన్ని గౌరవిస్తారు. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి, అయ్యా మా దేవుని వాక్యం మధ్యలో మేము ఆపం, మా నియోజకవర్గానికి మీరు వస్తే జాగ్రత్త కొంచెంసేపు కూర్చొని మా మాటలు వేవో విని మీరు వెళ్ళాలని మేము కోరుకుంటున్నామంటే వింటాడు. ఎందుకు విండో? మన దగ్గర 5,000 ఓటింగ్ ఉంది, ఎందుకండో వింటాడు. మనం చెప్తే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్తే మనం వినమేంటి? ఎలక్షన్కి ముందు మన గుమ్మం ముందుకు వచ్చి ఓటర్ దేవుళ్ళు అన్నారు, అది గుర్తులేదా? ఈరోజుతోనే అయిపోద్దాం మన పని. బతుకున్నంత కాలం మనతో పని ఉంటుంది. మనతో రగడకి దిగితే వాళ్ళకి ప్రాబ్లమ్స్. కానీ మీరు భయపడి వాక్యాన్ని తక్కువ చేయకండి, మీరు భయపడి దైవజనుల్ని అగౌరవపరచకండి. మీరు ఆ రోజు యేసుప్రభు వారికి స్థలం ఇవ్వలేదు, ఈరోజు కూడా యేసుప్రభు వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని స్థలం ఇవ్వట్లేదు. ఈ స్థలం ఎవరిది? యేసుక్రీస్తు వారి. ఈ క్రిస్మస్ వేదిక ఎవరిది? ఆయనది. ఆయన మాత్రమే కొనియాడబడాలి. ఈరోజు క్రిస్మస్ వేదికల మీద ఆయన ఎక్కడ కనబడుతున్నాడు చెప్పండి? ఆయన వాక్యం కనబడదు, ఆయన విలువలు కనబడు. ఈరోజంతా అడావుడి. నన్ను ఒకరోజు ఒక యూత్ మీటింగ్ పిలిచారు, వెళ్ళిన తర్వాత ఒక్క యూత్ మీటింగ్ మీద ఒక్కడు వాక్యం వెంట కొట్టండి, వినలేదు. మరి ఏదికి మీరు అంత పెద్ద ఎదిగేశారు? మీరు వాక్యం వినరంటే వినడం లేదు. సరిగ్గా టైంకి వచ్చారు, ఆ వచ్చే టైం అంటే చెప్పండి, ఎంత పొడవ కేక్ తెచ్చారు. అటు నుంచి ఇటు ఉందండి కేక్, అది 8 అడుగులో ఉంది. అది ఆ కేక్ తెచ్చారు, అందరూ తెల్లలింగిలు కట్టుకున్నారు, అందరు నల్ల సొక్కాలు వేసుకున్నారు. ఆ ఏదికి టయానికి వచ్చి అడావుడిగా ఏదికి మీద తిరుగుతున్నాను. అడుగుతున్నాను, ఆ రోజు సత్రంలో స్థలం ఇవ్వలేదని ఎంత బాధాకరమో, ఈరోజు ఆయన వాక్యాన్ని కూడా విలువ ఇవ్వట్లేదు అన్నది కూడా అంతే బాధాకరం. గుర్తుపెట్టుకోండి, ఒక్కరి చేతుల్లో బైబిల్ లేదండి. అడావుడిగా తిరుగుతున్నారు. ఆ కేకులు కట్ చేస్తున్నారు, మొక్కలు రాసుకుంటున్నారు. ఆ రోజు నేను తిట్టాను, ఇది క్రిస్మస్ కాదు, ఇది మీ సంత ప్రోగ్రాం అని చెప్పాను. నేను ఇంకెప్పుడు నన్ను పిలవలేదు, ఇంకా వాళ్ళు ఎప్పుడు నన్ను పిలవలేదు. ఆ తర్వాత పిలవడానికి ప్రయత్నం చేశారు. మీ చేతుల్లో బైబిల్ లేదు, దయచేసి నన్ను పిలవకండి అని చెప్పేసి. ఎందుకంటే మీరే బాప్టిజాలు లేనప్పుడు నేనే ఎవరికి చెప్పాలి? ముందు మీరు మారండి అని చెప్పి. మీరు చూడండి, ఆ రోజు సత్రంలో స్థలం లేదు, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి క్రిస్మస్ అడావుళ్ళ ఆయనకి చెప్పండి స్థలం లేదు. మరో మాట చెప్పనా, మేము ఉంటే ఆ రోజు ఇచ్చేద్దామండి అంటారు. అంత లేదు. ఆ రోజు ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వలేదు, ఇవ్వమ్మా. నేను అడుగుతున్నాను, ఒక మాట గుర్తుపట్టండి, నిజముగా ఆయనకి స్థలం ఇస్తే ఇంక ప్రతి డిసెంబర్లో పుట్టడు ఆయన. ఇక ఆయన పుట్టాల్సిందే నీ జీవితంలో పుట్టాలి, గుర్తుపెట్టుకో. ఈ రోజుకి సంఘం వెలుపులుండి ఆయన తలుపు తట్టుచున్నాడంటే అడుగుతున్నాను, ఆయనకి స్థలం ఉందా? లేదు. ఈ రోజుకి హృదయాల వెలుపులుండి ఆయన తలుపు తట్టుతున్నాడంటే ఆ రోజు సత్రంలోకి రానివ్వలేదు, ఈ రోజు కూడా మనలోకి ఆయన్నే రానివ్వట్లేదు. అందుకే ఒక క్రైస్తవ కవి చాలా చమత్కారంగా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన మాట్లాడుతూ అన్నాడు, పశువులన్నీ పక్కకు జరిగి పశువులైనా స్థలం ఇచ్చే కానీ మనుషులని చెప్పుకున్న వాళ్ళకి పశువులకున్న ఇంకిత జ్ఞానం లేదన్నాడు. పశువుల దగ్గర అయినా ఆయనకి స్థలం దొరికింది, కానీ మనుష్య కుమారుడికి మనుషుల దగ్గర స్థలం దొరకదంటే పశువులకున్న ఇంకిత జ్ఞానం చెప్పండి, మనుష్యులకు లేదు. ఈ పదం అంటే ఒక ఆయన అన్నాడు, అవి అలా అనుకున్నాయని నీకు తెలుసా అన్నాడు. అలా అనుకున్నాయంటే యెషయా గ్రంథం చదివి ఇంటికి పోయి ఆ మొదటి అధ్యాయంలో ఏముంటుంది చెప్పనా? గాడిదే ఎద్దు తన సొంత వాణి యజమానిని దొడ్డే ఎరుగునట్ట. అంటే పశువులు ఎరుగుతాయా? తను పుట్టించిన వాడిని గుర్తుపడతాయా? తన యజమాడేవో వాటికి తెలుస్తాయంటే తెలుస్తాయి. సర్వాన్ని కలిగించిన వాడు వాటి మధ్యకు వచ్చాడంటే ఈ ప్రకృతికి తెలియదా? నక్షత్రానికి తెలియదా? ఈ గాలికి తెలియదా? ఆ కాస్తున్న మందకాపులది ఎవరికి తెలియదు చెప్పండి? ఆ పశువులకు కూడా తెలుసు. అర్థమైంది చూడండి. ఆ పశువులన్నీ పక్కకు పోయి సత్రంలో స్థలం ఇచ్చాయి, మనుష్యులు మాత్రం ఆ రోజు స్థలం ఇవ్వలేదు చెప్పండి, ఈ రోజు స్థలం ఇవ్వలేదు. కానీ ఆయనకి స్థలం ఇచ్చింది ఎవరయ్యా అంటే పేదోళ్ళు ఇస్తున్నారు చూడండి. ఎవరు ఆ పేదోళ్ళు? మరియమ్మ. ఇంకెవరు? యోసేపు. ఇంకా ఎవరున్నారు? కింది వచనంలో ఉన్నారు చూడండి, 8వ వచనం. ఆ దేశములో
కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా, రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడరి. ఆగుదాం. క్రిస్మస్ నాటకాల్లో బాగా కామెడీ యాక్టర్లు ఎవరండి చెప్పండి? ఆ రోజైనా ఈ రోజైనా జనాలకి కామెడీగా కనబడేది ఎవరు చెప్పండి? పేదోళ్ళు, సందర్భంలో గొర్రెల కాపర్లు. మీరు ఏ క్రిస్మస్ రచనలు చూడండి, ఎవడో మంట కాస్తున్నాడట, ఆ మంట కాసేవాడి దగ్గరకు ఇంకొకడు వచ్చాడట, వాడితో ఈడెటకారం ఆడాడట, ఈడుతో ఆడెటకారం ఆడుతుందట, ఈ ఎటకారాలు ఆడుకుంటున్నప్పుడు వచ్చేసిందట ఏంటి? దేవదూత. నేను అడుగుతున్నాను, ఆ నాటకాల్లో వాళ్ళ నాటకాలు హైలైట్ అవ్వాలని ఆ నాటకాల్లో కామెడీ యాక్టర్లను ఎవరిని చేశారు తెలుసా? గొర్రెల కాపర్లు. నా మాట చెప్పనా, వాళ్ళ కామెడీ యాక్టర్లు కాదు. మరో క్రిస్మస్కి వెళ్ళాను నేను, సీరియస్గా ఉన్న క్యారెక్టర్ని కూడా కామెడీ చేసేసారు. ఆడి పేరు ఏ రోజు అంటే ఎంత నియంత అండి. ఆడు చిన్న పిల్లలను కూడా చంపేమన్నాడు, ఎంత ఘోరమైనాడు. ఆడిని ఎంత కామెడీ చేశారు చెప్పనా? ఆడికి డ్రెస్ ఏది దొరకలేదని ఆడికి నైటీ వేసేసారండి. నైటీ వేసి వెనకలో సున్నిగడే ఆడు ఏ రోజు అట్ట అడుగుతున్నాను, ఏ రోజు బతికొస్తాను చూస్తే చచ్చిపోతాను, నేను నైటీ వేసుకుని పెట్టరా అనేసి. ఆడు చాలా పవర్ఫుల్ కింగ్. ఆడు అలాంటోడికి నైటీ వేస్తారు. నేను అడుగుతున్నాను, క్యారెక్టర్ని ఎప్పుడైతే మనం డౌన్ చేసి రూట్ మారుస్తున్నామో ఆ ఎఫెక్ట్ మనం మిస్ అయిపోతాం. ఇక్కడ కూడా అదే. గొర్రెల కాపర్లు మంట కాసారనే బైబిల్ లేదు, బైబిల్లో మంద కాసారని. వారు మంట కాస్తున్నారు లేదు, మందల కాస్తారు. మందల కాస్తే ఏంటి? మంద కాయాలంటే గుండె ధైర్యం ఉండాలి. మందల కాయడానికి గుండె ధైర్యం ఏంటంటే కర్రుంటే సరిపోద్దంటే కర్రుంటే సరిపోదు, గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఏ అని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాటలు మీకు గుర్తున్నాయో లేదో, మందలను రాత్రులు కాయాలి అంటే వాడు ధైర్యశాలైతేనే కాయగలడు. ఏ అంటే రాత్రులు మందల మీదకి తోడేళ్ల దాడి జరుగుద్ది అన్నాడు ప్రభు. రాత్రులు మందల మీదకి అడవి మృగాల దాడి జరుగుతుంది అన్నాడు ప్రభు. ఆ 10వ అధ్యాయంలో ఉన్న మాటలు. రాత్రులు మందల మీదకి ఇదిగో దొంగల జాడి జరుగుతుంది అన్నాడు ప్రభు. అంటే రాత్రులు మందల కాస్తున్న వారి మీదకి, మందల మీదకి ఏ దాడులు జరుగుతాయి చెప్పండి? తోడేళ్ల దాడి జరుగుతుంది, మృగాల దాడి జరుగుతుంది, దొంగల దాడి జరుగుతుంది. ఆ దాడి జరుగుతున్నప్పుడు గొర్రెల్ని కాయాలంటే కాసేవాడు ఎంత ధైర్యవంతుడై ఉండాలండి. మనం అయితే కాస్తామా? మనకి ఎంత ధైర్యమో చెప్పనా? మనం కట్టుకున్న ఇంటి మీదకి రాత్రులు మేడ మీదకి వెళ్ళాలంటేనే మనకు భయం. అంత ధైర్యవంతులు మనం తెచ్చుకున్న బీరువా వెనకాల రాత్రులు చూడ మనకు భయం. బీరువా వెనకాల ఏదో కదిలేస్తుంది అంటాం. మనం వాష్రూమ్ కూడా భార్యను లెగ్గెట్టుకుని తీసుకెళ్ళే వీర్లు సూర్లు ఉంటారు తెలుసా? నేను అడుగుతున్నాను, ఎంత ధైర్యశాలమండి. మన చీకటి అంటే భయం, మన ఇల్లు అంటే మనకే భయం, మన పక్క గదంటే మనకే భయం, వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం. చీకటికి భయపడే మనం గొర్రెల మందల మీదకి తోడేళ్ల దాడి జరుగుతుందంటే అక్కడ ఉంటామా చెప్పండి? బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు, ఆకు. ఈ మందలు కూడా వెతుకడానికి మందలనే అమ్మేస్తాం. మందల కాయాలంటే గుండె ధైర్యం ఉండాలి. మందల కాయాలంటే తోడేళ్ల దాడి జరుగుద్ది, మృగాల దాడి జరుగుద్ది, దొంగల దాడి జరుగుద్ది. వాటితో నైట్ ఫైట్స్ ఉంటాయి వాళ్ళకి. మీకు చరిత్ర గుర్తుందో లేదో, దావీదు మందన కాస్తూ ఉండగా ఏం దాడి చేసిందండి? సింహము దాడి చేసింది. సింహం దాడి చేస్తే సింహంతో ఫైట్ చేశాడు దావీదు. సింహంతో దాడి ఎందుకయ్యా? సింహంతో నీకు ఫైట్ ఏంటంటే నిజమైన గొర్రెల కాపర్లు గొర్రెల కొరకు ప్రాణాలు పెడతారు. స్వచ్ఛమైన గొర్రెల కాపర్లు పోతే పోని ఇంకో 4 గొర్రెలు ఉంటాయి అనుకోరు. తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఎదుగుతారు.
99 గొర్రెలే కాదు, తప్పిపోయిన ఒక్క గొర్రె ఏ నోట్లో పడింది ఎతికాడు దావీదు. అదిగో ఆ సింహం ఎత్తికెళ్తుంది అన్నప్పుడు సింహంతో ఫైట్ చేసుకొని చంపేస్తాడు. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, సింహాన్ని నిజంగా చంపేశాడు అంటారా? చంపేస్తారు అలా అలా. మనం కూడా చంపగలమంటే ఆ ఎఫెక్ట్స్ నుండి చంపేస్తాం. అర్థమలేదు కదా. మీకు మాట చెప్పిన, ఒకరోజు నేను ఢిల్లీ వెళ్ళాం మీటింగ్స్కి. అక్కడ నేషనల్ జూ ఒకటి ఉంది. ఆ జూ దగ్గరికి వెళ్తే అందరూ జింకల్ని, కుందేళ్ళని రకరకాలు చూస్తున్నారు. నేనన్నాను, కుందేళ్ళు జింకలు కాదు, సింహం ఎక్కడుందో చూపించాను. అక్కడికి వెళ్ళాం. జనాలు కూడా దాని చుట్టూ ఎక్కువ ఉన్నారు, దానికి ఫ్యాన్స్ ఎక్కువ. అది అలా తిరుగుతుంది, గాండ్రు గాండ్రు అని. ఆ తిరుగుతున్నప్పుడు నాతో పాటు ఒక స్పీకర్ ఉన్నాడు, ఇంకో 2 ఉన్నారు. వాళ్ళు క్వశ్చన్ అడిగారు, తమ్ముడు ఇలాంటి సింహాన్ని దావీదు కొట్టేసాడే అన్నారు. అప్పుడు నేనన్నాను, ఎలాంటి సింహం కాదు, ఇంకా పెద్దది. ఎందుకంటే మన జూలో ఉన్న సింహాలు డొక్కలు ఎండిపోయి ఉంటాయి. మన జూల్లో, మన ఇండియాలో ఉన్న సింహాలు పొట్టి సింహాలు అండి, అంతే పొట్టుగా ఉంటాయి, పెద్ద ఏమి ఉండవు అవి. మన ఇండియాలో సింహాలు. మిడిల్ ఆసియాలో ఉన్న సింహాలు కొదమ సింహాలు ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి. ఇలా నిలబడ్డాయి అంటే 7 అడుగుల పైన ఉంటాయి. అలా నిలబడతాయి. వాటి పంజా మన 2 చేతులు కలిపినంత ఉంటుంది. వాటి తలక ఎదుగు ఈ డయాస్ ఎంత ఉంటుంది. దాన్ని చూస్తేనే సగం భయం. అది ఒక్కసారి ఇలా కొట్టిందనుకోండి, గేదెలను కొడతాయి కదా అవి, ఒక్కసారి ఇలా కొట్టిందనుకోండి టన్ను మాసం ఉన్నాలో ఊడిపోవాల్సింది. అంత దెబ్బ ఉంటుంది. అలాంటి దాని మీద తిరగబడ్డాడన్న దావీదు అన్నాను. అప్పుడు అన్నాను, అసలు ఎలా తిరగబడి ఉంటాడని అడుగుతున్నాడు. ఎలా తిరగబడి ఉంటాడంటే, అప్పుడే నా కూతురు పుట్టి ఒక 3-4 నెలలు అవుతుంది. నేను మాట అన్నాను, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదన్నా, ఇప్పుడు నా కూతురు నా చేతుల్లో ఉందనుకో, సడన్గా ఈ లోపల పడిపోయింది అనుకో ఆ సింహం ఉన్న ఏరియాలో, అప్పుడు నేను ఏం చేస్తానన్నా? ఆ బిడ్డను అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతానా? నా బిడ్డ దగ్గరకు వచ్చి ఆ సింహం సంగతి తేలుతానని చెప్పు. ఏం చేస్తాను? సావో రేవో ముందు దాని మీద తిరగబడతాను. బిడ్డ మీదకి మృగం దాడి చేస్తుందంటే తిరగబడతామన్నది, ఎలా తిరగబడతామన్నది ఎంతో వాస్తవమో. నువ్వు ఎందుకు తిరగబడ్డావంటే, ప్రేమ మరణము కన్నా బలమైనది. ప్రేమ మరణము కన్నా బలమైనది కనుక నా కూతురి మీద ఉన్న ప్రేమ ఎదుర్కొన్నది. అది మృగమైనా, దొంగ అయినా, జంతువైనా, ఎలుగుబంటైనా, ఏదైనా దానితో రంగానికి సిద్ధమైపోతాను. దాని అంతేటో చూస్తాను. మీరు వార్తలు చూసారు లేదో, కేరళలో చిరుత అలా ఎలుతూ తన కొడుకు మీదకి చిరుత దాడి చేసిందంటే ఒక తల్లి చిరుతను చంపేసింది. మీరు చూసారులే. ఒక స్త్రీ చిరుతని ఎలా చంపగలిగింది? బిడ్డ మీద ఉన్న ప్రేమ. చిరుతేటి ఆ టయానికి ఏ మృగం వచ్చినా చంపేస్తుంది. ఈ లాజిక్ మనకు అర్థమైతే, గొర్రెల కాపర్లు గొర్రెల్ని గొర్రెల్లా చూడరు, చెప్పండి, బిడ్డల్లా చూస్తారు. దావీదు వెళ్ళిపోతున్నది అది గొర్రె పిల్లండు, బిడ్డ. ఎందుకంటే గొర్రెల కాపర్లట ప్రభు అంటాడు, ప్రతి దానిని పేరు పెట్టి పిలుస్తాడట. దానికి కొన్ని పేర్లు ఉంటాయి వాళ్ళకి. ఆ గొర్రెలకు పేర్లుంటే, ఏ బేబీ అని పిలుస్తున్నాడో, ఏమని పిలుస్తాడో ఆ పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాడు. నువ్వు పిలిచే బేబీ వేరు, నిన్నమ్మేద్ది. వాళ్ళు పిలుచుకునే బిడ్డల్లా పిలుచుకుంటారు, వాళ్ళ బిడ్డల్లా పిలుస్తారు. ఇదిగో దావీదు ముందు ఆ బిడ్డలాంటి గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే తిరగబడతారు. మంద కాపర్లు, స్వచ్ఛమైన మంద కాపర్లు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు తిరగబడతారు. రాత్రి వేళ మంద కాయడం అంటే గుండెల నిండా ధైర్యం ఉన్న ధైర్యశాలు. కామెడీ యాక్టర్లు కాదు వాళ్ళు. మంట కాయట్లేదు, మంద కాస్తున్నారు. ఆ మంద కాస్తున్న వారు ధైర్యశాలు. వాళ్ళందరూ మంద కాస్తుండగా దేవదూత వచ్చింది. మరో బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? ఇంత ధైర్యశాలని గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసిందంట. గవర్నమెంట్ లెక్కల్లోకి తీసుకోవడం మానేసింది. ఎందుకు లెక్కల్లోకి తీసుకోలేదు? ఎందుకంటే వాళ్ళ పేదోళ్ళ కన్నా కడు పేదరికంలో ఉన్నవారు గొర్రెల కాపరు. ప్రతి ఒక్కరూ జనాభా లెక్కలకు వెళుతున్నారంటే, నిండు సోలాలు జనాభా లెక్కలకు వెళుతుంది, వృద్ధురాలు జనాభా లెక్కలకు వెళుతుంది, వయసులో ఉన్నవాడు, వయసు లేనివాడు, అందరూ జనాభా లెక్కలకు వెళుతుంటే ఈ గొర్రెల కాపర్లు ఎందుకు జనాభా లెక్కలకు వెళ్ళట్లేదు? లెక్కల్లో లేరేమో, అందుకే లెక్కల్లోకి వెళ్ళట్లేదు.
వీళ్ళు లెక్కల్లో లేని మనుషులేమో, అవసరం లేదనుకున్నారేమో. గవర్నమెంట్ వీళ్ళని పెద్దగా కేర్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి మాసిపోయిన గడ్డాలు ఉంటాయి, చిరిగిపోయిన వస్త్రాలు ఉంటాయి, సరి అయిన వసతులు ఉండవు. ఒకరోజు తింటారు, ఒకరోజు తినరు. అలాంటి వారితో వీళ్ళ పని లేదనుకున్నారేమో. అందుకే అందరు జనాభా లెక్కలకు వెళుతున్నా. ఎవరి జనాభా లెక్కలకు వెళ్ళలేదు చెప్పండి? గొర్రెల కాపర్లు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళడానికి, బాగా వినండి, వాళ్ళ వెళ్ళడానికి వాళ్ళకి పిలుపు లేదు. వాళ్ళని రమ్మని గవర్నమెంట్ కూడా అడగదు. కానీ గవర్నమెంట్ గుర్తించలేని వాళ్ళని ఎవరు గుర్తిస్తున్నారు చెప్పండి? దేవుడు గుర్తిస్తున్నాడు. పేదవాళ్ళని దేవుడు గుర్తిస్తున్నాడు. చూడండి, నజరేత్ అనే ఊర్లో ఒక పేద అమ్మాయిని పిలుస్తున్నాడు. నజరేత్ అనే పల్లె ప్రాంతాల్లో యోసేపు అనే ఒక పేదోని పిలుస్తున్నాడు. గొర్రెల మందల కాసుకుంటున్న, మాసిపోయిన గడ్డాలు వేసుకున్న ఆ పేదోల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈ దేవుడు ఎవరి దేవుడు చెప్పనా? పేదోల దేవుడు. గుర్తుపెట్టి, ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దేవుడో తెలుసా? ఇదిగో, జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయిన వారి దేవుడు. మన దేవుడు పేదల పక్షాన్ని నిలబడే దేవుడు. ఇండియన్ హిస్టరీ కూడా అదే కదండి. ఎలివేసి వద్దని దేవాలయాల్లో కూడా రాలీనే లేని అనేకమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు బతుకుతున్నప్పుడు ఈ ఇండియాలో ఈయన ఎవరి దేవుడు అనిపించుకున్నాడు తెలుసా? వెలివేయబడిన నీచులుగా పిలువబడుతున్న వారి దేవుడు. తక్కువ జాతి అని పిలువబడుతున్న ఆ జాతి ప్రజలు నమ్మే దేవుడు. ఈ దేవుడు ఎప్పుడు మీరు చరిత్రలో చూడండి, పేదలు చేయబట్టుకునే దేవుడు. పిలిచారు. ఆ పిలిచినప్పుడు దేవదూత నిలబడి ఒక వార్త చెప్తుంది. అయ్యా, మీకు ఒక శుభవార్త. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక తొట్టెలో పండుకొని మీరు చూసెదరని వారితో చెప్పున. ఒక మాట అడుగుతాను చెప్పండి. దేశంలో శాస్త్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిసేలు గుంపుకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఏరోదు వర్గం వారు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. ఎవరిని పిలవని దేవుడు ఎవరిని పిలుస్తున్నాడని చూడడానికి? గొర్రెలక. వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే మొట్టమొదటి క్రిస్మస్ వార్త ప్రచారం చేయడానికి పైలట్లు ఎవరట? గొర్రెలక. అంటే ఒక వార్తను సమాజంలోనికి వేగముగా తీసుకెళ్ళడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటున్నావా అని అడిగితే, ఇదిగో నా కొడుకు పుట్టెళ్ళేదా, దైవం పుట్టిందని ఈ లోకానికి ప్రచారం చేయడానికి ప్రచారకర్తలుగా గొర్రెల కాపర్లైన పేదోళ్ళు పిలుస్తున్నాడు. చూడండి అండి, ఒక మాట అడుగుతాను చెప్పండి. సమాజంలోనికి త్వరగా వార్త వెళ్ళాలి అంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ త్వరగా వేగంగా వెళ్ళాలంటే, అడ్వర్టైజ్మెంట్ ఎవరిస్తే త్వరగా వెళ్తుందండి? సెలబ్రిటీలు ఇస్తే అడ్వర్టైజ్మెంట్ త్వరగా వెళ్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? పానపరాకులు కూడా షారుఖ్ ఖాన్తో తినిపిస్తారు. చూసారా? ₹10 పానపరాకు. మొన్నే సుప్రీంకోర్టులో కేసు వేశారు. అలాంటి యాడ్లు ఇస్తున్నందుకు, ప్రజల ఆరోగ్యాలు పాడు చేసే పానపరాకులకి స్టార్డమ్ అనే యాక్టర్లు ఇచ్చినందుకు వాళ్ళ మీద సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారులేండి. ఒక ₹10 పాన్పరాక్కి అడుగుతున్నాను. ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తారు. షారుఖ్ ఖాన్కి ఎందుకు ఇస్తారంటే ఇన్ని కోట్లు? ఒక ₹1,000 2,000 ఎవడు కూడా ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తా అంటే ₹2,000 ఇచ్చేస్తే ఇంకెవడ ఆ పాన్పరాకు ఉండవు. ఆ పాన్పరాకు లేదా ఆ కిల్లీలు అందరూ కొనాలి అంటే ఇప్పుడు ఎవరి చేతుల్లో పెడితే అందరూ కొంటారు చెప్పండి? సెలబ్రిటీ చేతిలో పెట్టాలి. ఇప్పుడు ఆ పాన్పరాకు షారుఖ్ ఖాన్ వేసుకున్నాడు అనుకోండి, అది ఏ ఆకైనా మనం వేసేసుకుంటాం. మీరు చూడండి, 200 ml బాటిల్ ఉంటుందండి, థమ్స్అప్ బాటిల్, మౌంటైన్ డ్యూ బాటిల్. వాటి అడ్వర్టైజ్మెంట్లు ఎప్పుడైనా చూసారు మీరు? ఒక్కడ తినంగా తాగడండి ఆ అడ్వర్టైజ్మెంట్లో. ఆ మేడ మీద దూకెత్తాడు, ఈ మేడ మీద దూకెత్తాడు, అలా దూకేస్తాడు, ఎలా దూకెత్తాడు, అలా దూకెత్తాడు, ఎడుగు పారిపోతుంది, ఆ హెలికాప్టర్ దూకెత్తాడు. ఎత్తుకురా అంటే అలా తాగాల డ్రింకు కుదురుండదు అనమాట తాగితే. నేను అడుగుతున్నాను,
ఒక 10 రూపాయల డ్రింకు ఇంత పెద్ద యాక్టర్ చేతుల్లో పెట్టే ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? అది పురుగుల మందునో పక్క వార్తల్లో చెబుతున్నా ఆ యాక్టర్ చేతుల్లో పెట్టారు కనుక ఇప్పుడు ఆ యాక్టర్ తాగేస్తే తాగేస్తాం, దూకెత్తే దూకెత్తాం, ఎగిరెత్తే ఎగిరెత్తాం, ఆడేచ్చేస్తే అజేస్తాం. ఎందుకంటే యాక్టర్లు, సెలబ్రిటీలు ఏ చేత చెప్పినా ఈ సమాజం మార్కెటింగ్ విధానం అది. ఈ మధ్యకాలంలో ఒక ఏకంగా మౌంటైన్ డ్యూ అని బుర్జ్ ఖలీఫా ఎక్కాడండి. బుర్జ్ ఖలీఫా తెలుసుగా, దుబాయ్లో ఉంటుంది. బుర్జ్ ఖలీఫా మేము దూకేసాడు ఆ డ్రింక్ కట్టుకుని. అంటే అలా దూకేయాలన్నమాట ఆ డ్రింకులు తాగితే. చిన్నపిల్లలకు చూపించకండి దయచేసి, ఎందుకంటే చిన్నపిల్లలు చూపించారు. ఇలాగే కాకినాడలో జరిగిందండి ఘోరమైన వార్త. చిన్నపిల్లలు అలా చూసి ఎవరు లేని టైంలో ఆ థమ్సప్ బాటిల్ పట్టుకుని వాడే సెలవులు ఉన్న టైంలో అపార్ట్మెంట్ పైకి వెళ్ళి ఆ దూకుతున్న చూసారు యాక్టర్లో, అలాగే దూకేయాలని ఆ బాటిల్ పట్టుకుని చిన్నపిల్లడు దూకేశాడు, చచ్చిపోయాడు. వార్త మీరు చూసారు. ఈ పనికి మాలోళ్ళు ఏం చేసినా మనం గుడ్డిగా నమ్ముతాం. సెలబ్రిటీలు చెత్త విషయాలు చెప్పినా త్వరగా వెళ్తాయి. అందుకే సెలబ్రిటీలు వార్తల ప్రచారం చేసుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకుంటారు. కానీ దేవుడు సెలబ్రిటీలను ఉపయోగించడు. సెలబ్రిటీల్లా ఫీల్ అవుతున్న వారిని తన పరిచర్యలోకి దరిదాపులు కూడా రానివ్వడు. మరి ఎవరిని ఉపయోగించుకుంటాడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం త్వరగా ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు ఎర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయటం లోకములో నీచులైన వారిని. ఇప్పుడు చెప్పండి, ఈ జాబితాలోకి ఎవరు వస్తారండి? గొర్రెలు కాపరి. అంటే దేవుడు సెలబ్రిటీలను కూడా ఎన్నుకోడు, సెలబ్రిటీల్లో ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఎన్నుకోడు. మరి ఎవరిని ఎన్నుకుంటాడంటే దీనులను, పేదలను, నీచులను, లెక్కల్లో లేని వారిని, తృణీకరించిన వారిని దేవుడు గౌరవిస్తాడు. ఆయన గౌరవించి వాళ్ళ భుజాల మీద ఈయన రాజ్యభారాన్ని పెడతాడు. వెళ్ళి ప్రచారం చేయమని చెప్తాడు. వీళ్ళని పిలిచాడు. వీళ్ళని పిలిచి దేనికి పిలుస్తున్న ప్రభు అంటే వీళ్ళ క్రిస్మస్ వార్తను లోకానికి ప్రచారం చేస్తారా వీళ్ళంటే చేస్తారు. ఏ రోజు దర్బార్కి ఎదురు నిలబడి మరీ చేస్తారు. ఎందుకో చెప్పనా? మోగ గొర్రెల కొరకే ప్రాణం పెట్టే మనసున్న వీరులైన వీరు లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వచ్చిందంటే ప్రాణాలు సింధులేస్తూ ఇచ్చేస్తారు. మోగ జీవుల కొరకే ప్రాణాలు పెడితే ఈ గొర్రెల కాపురులు ఈ గొర్రెల కొరకే ప్రాణం పెడితే ఇప్పుడు ప్రధాన కాపురి శిశువుగా పుట్టాడని తెలిస్తే ఎదురు నిలబడదు ఏ రోజైనా, ఎదురు నిలబడదు అగస్టస్ అయినా, ఎదురు నిలబడ సిరియా గవర్నర్ అయినా, ఎవడైనా వీళ్ళు చెప్పకుండా ఉండలేరు, వెళ్తారు. ఎందుకంటే మృగాల్ని ఎదిరించిన వారికి, ఎలుగుబంట్లనే ఎదిరించిన వారికి, తోడేళ్ళనే ఎదిరించిన వారికి, దొంగల్ని ఎదిరించిన వారికి ఈ సామంతులైన సుఖభోగుల్ని ఎదిరించడం పెద్ద లెక్కేమీ కాదు. అందుకే దేవుడు ఎవరిని ఎంపిక చేయకపోయినా వీళ్ళని ఎందుకు ఎంపిక చేస్తావు? పేదోడు నమ్మితే ప్రాణం పెడతాడు, పేదోడు నమ్మితే ఎదురు నిలబెడతాడు. పేదోడు ఎంత గుడ్డోడంటే మనం పేదలైన వారికి ప్రతి 5 సంవత్సరాలు మనకు దొంగ మేటలు చెప్తారు, అయినా వాళ్ళు నమ్ముతాం. పేదోడు నమ్మాడంటే ప్రాణం పెడతాడు. ఎంత ప్రాణం పెడతాడు చెప్పినా, భార్య పిల్లలను కూడా వదిలేసి ఆ భుజాల మీద పార్టీ జెండా వేసుకుని తిరుగుతాడు. ఏం పెట్టకపోయినా పేదోడు అంత గుడ్డోడు. ఏం పెట్టకపోయినా వాళ్ళ ఆవిడ తిన్నాదా, పిల్లలు తిన్నారా లేదా అనవసరం వాడికి, మా అయ్యగారు తిన్నారా లేదా, జెండా ఎట్టుకుని అలా తిరుగుతాడు. గేటు కూడా తీరాడు. మన పేదోళ్ళు ఆ రోజు అయినా ఈరోజు చూడండి, ప్రభు ఎవరిని ఎంపిక చేస్తున్నాడు తెలుసా? పేదోళ్ళని ఎంపిక చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు నమ్మకంగా పనిచేస్తారు. దేవుడు ఎంత గొప్ప ఘనత ఇచ్చాడో 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. వెంటనే
ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడరి. ముగించుకుందాం. ఏమొచ్చిందంట ఆ గొర్రెల కాపరుల చుట్టూ? ఏమొచ్చింది? ప్రభు యొక్క మహిమ. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ వచ్చిందంట. మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే ఆ పదం చాలా భయం వేయాలండి. ప్రభు మహిమ అంటే మూలంలో గ్రీకులో లేదా ఎబ్రిలో దాన్ని ఏమంటారు చెప్పిన? షెకేనా గ్లోరీ అంటారు. అంటే దేవుని యొక్క మహిమ ఇలలోనికి వచ్చిందట. గ్లోరీ ఆఫ్ గాడ్ అంటారు. అంటే ఆ మహిమని ఎవరు ఎదుర్కోలేరా? మీరు చరిత్ర చదవండి, పాత నిబంధన చదవండి. మోసే గుడారం మీదకి ఆ మహిమ దిగితే మోసే ఆహారంలో గజగజ వణికేవారు. సీనాయి పర్వతం మీదకి ఆ మహిమ దిగితే బండలు బద్దలాసిపోయే, పర్వతం కదిలిపోయింది. మేఘాలు పూర్తిగా మేఘాలు కమ్మి ప్రజలందరూ ఆ భూకంపానికి వణికిపోయారు. ఎందుకంటే ఆ మహిమకంత శక్తి ఉండేది. ఇలాంటి గుడారం ఒకటి ఉండేది మోసే కాలంలో. దీన్ని 2 భాగాలు చేసేవారు. అది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఉండేది. అంటే ఎవడైనా పరిశుద్ధ స్థలంలోకి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి అంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకు రావాలి. ఎందుకంటే ఆ లోపల మందసం ఉంటుంది. ఆ మందసం పైన దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమ అంటే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన వాడు ఎవరికైనా మచ్చ కానీ, డాగ్ కానీ, ఏదన్నా పాపం కానీ వాడి జీవితంలో ఉంటే ఇక బయటికి రాడు, చచ్చిపోతాడు ఆ మహిమ కంటే. దేవుని మహిమను ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే నిలువు టంగీలు వేసుకుని ఈ నడుముకి దట్టీలు కడతారు చూసారా? నిలువు టంగీలు వేసుకుని యాజకుడు నడుముకి దట్టి ఎందుకు కట్టి అనుకున్నారు? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యాజకుడు పొరపాటున ఏదైనా మచ్చైనా, దేవుని ఎదుట ఏదైనా పాపం ఉంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది ఆ మహిమ. ఆ మహిమ ఎప్పుడైతే కొట్టిందో లోపల ఉన్నవాడిని రక్షించడానికి బయట ఉన్నవాడు ఎవడైనా వెళ్ళిపోయాడు అనుకోండి, ఈడు రాడు ఆడు రాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ లోపల ఉన్న ఆయన రక్షించడానికి బయట ఉన్నవాడు పిలుస్తున్నప్పుడు లోనున్నవాడు ఆ దట్టి ఇప్పి అలా తాళ్ళ బయటకు వేస్తే ఆ బయట ఉన్నవాడు లోపల ఉన్నవాడిని ఆ తాడుతో లాగేవారు. అదే నడుము దట్టి. ఆ మాట అర్థమవుతుందా? అంటే మోసే గుడారం దగ్గర ఆ మహిమ దగ్గర ఎలా ఉన్నారో చూడండి. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ మహిమ వచ్చినప్పుడు యాజకులు ఎంత వణికిపోయారో చూడండి. దేవుణ్ణి ఎదుర్కోలేని మహిమ. కానీ విషయం ఏంటి చెప్పనా? క్రిస్మస్లో దానికి రివర్స్ జరిగిందట. యేసుప్రభు పుట్టుకలో దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. మనం వెళ్ళినా ఎదుర్కోలేని దేవుని మహిమ, మనం వెళ్ళినా ఎదుర్కోలేని దేవుని సన్నిధి, మనం ఎదుర్కోలేని దేవుడు ఆయనే ఆయన సన్నిధి వదిలి పేదోళ్ళ మధ్యకు వచ్చేసాడట. క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా? మనం ఆయన్ని ఎతుకుతూ వెళుతాం కాదు, చెప్పండి, ఆయనే మనల్ని ఎతుక్కుంటూ వచ్చేసాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి మనం వెళ్ళడం కాదు, ఆ మహిమే గుడారం వదిలొచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? మాసిపోయిన గడ్డాలు ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చేసింది, సిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చింది, పేదల దగ్గరకు వచ్చింది. ఆ పాపుల మధ్య నిలబడి ఇది మీకు శుభవార్త. ఏది శుభవార్త? దేవుని సన్నిధి మీ దగ్గరకు వచ్చింది శుభవార్త. ఆ సన్నిధి శిశువుగా మీ మధ్య ఉంది, ఇది మీకు శుభవార్త. గంతులేస్తూ వెళ్ళిపోయి వాళ్ళు చెయ్యాల్సిన బాధ్యత ఏంటో కింద రాస్తున్నారు చూడండి. 17వ వచనంలో వారు చూసి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిక్కిలి భయపడు. విన్నవారందరికీ వార్త చెప్పింది ఎవరండి? గొర్రెల కాపర్లు. మొట్టమొదటి క్రిస్మస్లో ఏముందో తెలుసా? ఆయన పుట్టాడని ప్రచారం ఉంది. క్రిస్మస్లో ఏముండాలో తెలుసా? చెప్పండి, ఆయన పుట్టుకను కూర్చిన ప్రచారం ఉండాలి. ఈరోజు ఏముంది చెప్పండి? సింధులు, వంటలు, వార్పులు, కోపగింపులు, ఏదికి మీద అధ్యక్షతలు చేస్తున్న ఆయన పొరపాటుని ఎవరి పేరన్నా మర్చిపోయాడో గొడవలు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారో నేను చూస్తానని వార్నింగ్లు. ఇంత చేసిన మమ్మల్ని మర్చిపోయారు కదా, మీ సంగతి చూద్దాం. ఎన్ని గొడవలండి. ప్రభువు గూర్చి ప్రచారం చేసే ప్రచారకర్తలు ఉన్నారు చెప్పండి. ఆ రోజు ఆ పేదవాళ్ళు ఉన్నారు.
ఆ రోజు వాళ్ళు బయటికి వెళ్ళారు, రాజులకు ఎదురు నిలబడ్డారు, సామంతులకు ఎదురు నిలబడ్డారు. శాస్త్రులు ఆ లోపల కులుకుతుంటే వీళ్ళ ఆ సుఖభోగులకు ఎదురు నిలబడి సువార్త చెప్పి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ నా మనందరి కొరకు పుట్టాడని చెప్పారు. మనందరి కొరకు పుట్టాడు, ఎందుకంటే ఈయన లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె. మొట్టమొదటి క్రిస్మస్ ఎవరి మధ్య జరిగింది చెప్పండి? పల్లెటూరు పేద అమ్మాయి మధ్య జరిగింది, పల్లెటూరు కుర్రోడు మధ్య జరిగింది, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న గొర్రెల కాపరులతో జరిగింది. ఆ రోజు క్రిస్మస్ పేదల కన్నీళ్ళ మధ్య జరుగుతుంది, గుండెల భారంతో జరుగుతుంది. ఇన్ని సమస్యలు వాళ్ళకు చుట్టూ ఉన్నా వారు ఏం మానలే చెప్పండి? సువార్త చేయడం మానలే. మనకు అన్ని వసతులు ఉండి సుఖాలు ఉన్నా మనం ఏం మానేసాం చెప్పండి? సువార్త మానేసి. ఎప్పుడో పుట్టిన బాలయేసు అంటున్నాం, కానీ ఆయన పుట్టాడు, ఎదిగాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ డిసెంబర్లో పుట్టడు. మరి ఎక్కడ పుట్టాలంటే ఇదిగో ఈ ప్రాంగణంలో కూడా ఇంకా యేసుప్రభు మాటలంటే లెక్కలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో పుట్టేలాగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రయత్నం చేసి సువార్త చేయి. అది క్రిస్మస్. ఇంకా నీ కుటుంబాల్లో ప్రభు అంటే లెక్కలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పుట్టాలని ప్రయాసపడు, ప్రచారం చేయి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించే ప్రచారం చేశారంటే కనీసం వీళ్ళు ఏమనుకున్నా పర్లేదని ఆ మాట అయినా పడి సువార్త చేయకపోతే నువ్వు చేసే క్రిస్మస్ కాదు. పేదలను ఆ రోజు ప్రభు పలకరించాడు. ఈరోజు పేదల దగ్గరికి వెళ్ళు, క్రిస్మస్లో నీకు నువ్వే వండేసుకుని మిగిలిపోయింది కూడా 2 పూటలు వండేసుకుని బడాకానని పేరెట్టుకుని తినేకు. లేనోళ్ళు ఉన్నారు, వెళ్ళి ఆ గుప్పడి మెతుకులు ఈ ప్రభు పేరు మీద పెట్టు. కొత్త బట్టలు లేవని గొడవెట్టేసుకుని కొత్త బట్టలు లేవని క్రిస్మస్సే కాదని ఫీల్ అవ్వకండి. ఆ బట్ట కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు, పోయి వాళ్ళకి ఆ బట్ట ఇవ్వు. నీ పాత బట్ట అన్న వాళ్ళకి ఇవ్వు, ఎందుకంటే ప్రభు సంతోషిస్తాడు. బాధాకరమైన మాట చెప్పిన, కొత్త బట్టలు అని గొడవెట్టుకుంటాం, కానీ అసలు ప్రభుకి కొత్త బట్టలు కాదు, సరైన పొత్తుగుడ్లే లేవు. ఆయనకి పుట్టినరోజు ఆయనకే బట్టలు లేవు. ఆయన పేరు మేము చెప్పుకుని మనం ఇంట్లో గొడవెట్టేసుకుంటాం, బట్టలు కొనకపోతే నేను చర్చికి రాననేసి. మాట చెప్తున్నాను, క్రిస్మస్ ఆ రోజు కన్నీళ్ళ మధ్య జరిగింది. ఈరోజు క్రిస్మస్ చెప్పండి, దేవునికి కన్నీళ్ళు తెప్పించేలా చేస్తున్నా. దయచేసి అలా చేయొద్దు. ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని పొడిస్తే, ఒకవేళ ఈ మాటలు మీకు ఇంకా బొరకెక్కకపోతే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు శిశువుగా పుట్టాడు. పుట్టిన ఆయన చేతులు చాలా మృదువుగా ఉన్నాయి, చక్కటి కేకలు వేస్తున్నాడు. నిండుగా పుట్టిన మగసిరిగల మగ తత్వంతో పుట్టిన ఒక శిశువు, మగ శిశువు. మరియమ్మ మురిసిపోతుందట. మరియమ్మ మురిసిపోతున్న ఆవిడ మీద పాట రాశారు, సిమియోను మాటను తీసుకుని. అది ఇంగ్లీష్లో ఉంటుంది, మేరీ డు యు నో అని. ఆ పాటలో ఎంత ఏడుపు వచ్చే లైన్స్ రాశారంటే, మరియా నువ్వు చాలా ఆనందపడుతున్నావు కదా, నీకు మాట చెప్తున్నాను. ఏ తల అయితే ముద్దాడుతున్నావో, ఏ తలనైతే నుదుటిని ముద్దాడుతున్నావో ఆ తలకే ముండ్లు కిరీటం పెట్టేస్తారు మరియా. మరియా నీ శిశువు ఆ చేతులు చాచుచూ నువ్వు మురిసిపోతున్నావుగా, ఆ చేతులు నీ కొరకు కాదు మరియా, ఈ పాపుల కొరకు మేకులు ఎంచుకోవడానికి వచ్చాడు మరియా. ఆ మృదువైన దేహాన్ని చూసి నేను మురిసిపోతున్నావుగా, ఆ దేహాన్ని కొరడాల చేత నాగలు దున్నట్టు దున్నేస్తారు మరియా. ఈ లేత శిశువు ఎందుకు పుట్టాడు తెలుసా? ఈ ప్రజల కొరకు చనిపోవడానికి పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన పుట్టింది మన కొరకు చనిపోవడానికైతే ఇప్పుడు మనం పుట్టింది ఎవరి కొరకు చెప్పండి? నీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టబద్దులు అయ్యాం. అంటే ఎవ్రీ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ కాంతులు మనకే కాదు, ఈ క్రిస్మస్ కాంతులు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద. అది చేయకపోతే నేను చెప్తున్నాను, మనం వ్యర్థమైన క్రిస్మస్లు చేసిన మనం అవుతాం. మనం ఏం చేస్తాం చెప్పనా? ముఖ్యంగా మీ కోనసీమలో, అందరు కదలండి, కొందరు కోనసీమలో డబ్బులు ఎక్కువ అండి, ఎందుకంటే అందరు విదేశాల్లో ఉంటారు కదండి. ఎందుకంటే మీ ఏరియాలో అంట గజంకి ఏకంగా ఎంతో కోటి దగ్గర బలుగుతుందట. గజం కాదు, సెంటు ₹1 కోటి. హైదరాబాద్లో లేదండి, అంత రేటు ఉంది. ఎందుకంటే రూపాయి విలువ పడిపోయింది కోనసీమలో. క్రిస్మస్లకు పోటీలు ఏంటి చెప్పినా, నాకు తెలిసింది చెప్తున్నా, ఒకవేళ తప్పు అయితే నాకు క్షమించండి. పోటీ ఏంటి చెప్పినా, రే ఈసారి మన క్రిస్మస్ ఎరగొట్టేయాలరా అన్నారండి. ఏరా అని అడిగితే, వాళ్ళకన్నా పెద్దది కట్టేయాలరా మనం అన్నారు. ఏం కట్టేస్తావు? స్టారు.
వాళ్ళకన్నా పెద్దది కట్టండి రా, ఒక అడుగు ఎక్కువ కట్టండి రా, తగ్గకూడదు అసలు అన్నారు. నేను అడుగుతున్నాను, కట్టే మీ ఇద్దరు కరెంట్ ఎట్టేస్తాడు దేవుడు ఏమనుకుంటున్నావు? స్టార్ కాదురా అయ్యా ఎలగాల్సింది, చెప్పు. నువ్వు వెలుగుతూ లోకానికి వెలిగానని చూపించు. స్టార్ని వెలిగించి ప్రభువా నేను కూడా వెలిగానని చెప్పు. లోకానికి సింధులు ఇందులు కాదు, ప్రభువా ఇదిగో మా జీవితంలో వినోద కార్యాల కన్నా నీ వాక్యానికి లోబడే కార్యమే ఎక్కువ ఇస్తున్నాను, చెయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృప